గత 3-4 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలనేవి తీవ్ర స్థాయిలోకి వెళ్ళాయి. దీని గురించి మీడియా ఛానల్స్ కూడా రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే మోహన్ బాబు గారి టీవీ9 యొక్క అభ్యర్థిని కొట్టడంతో ఈ పాయింట్ ని ఇంకా రైజ్ చేసి ఆయన యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఇంకా బహిర్గతం చేస్తున్నాయి. అయితే అసలు మన నిజాలు మాట్లాడుకోవాలంటే అసలు ఫ్యామిలీ ఇష్యూ గొడవల్లో మీడియా ఛానల్స్ వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మ్యాటర్స్ లో తలదూర్చకూడదు. అసలు ఏ మీడియా ఛానల్స్ కూడా ఒక ఫ్యామిలీ ఇష్యూని బహిర్గతం చేసే అంత రైట్స్ లేవు. అయితే మనం అసలు విషయంలోకి వెళ్తే మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు గారు, మంచు లక్ష్మి అసలు ఎవరిది తప్పు? అయితే నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేసుకొని అసలు ఈ ఇష్యూకి అసలు కారణాలు ఏమిటో, అసలు ఎవరిది తప్పో ఈ వీడియోలో మీకు క్లియర్గా స్ట్రైట్గా వివరిస్తా. ముందుగా మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మోహన్ బాబు గారికి 2 మ్యారేజెస్. ఫస్ట్ భార్యతోనే మంచు విష్ణు, మంచు లక్ష్మి జన్మించారు. సెకండ్ భార్యతో ఈ మంచు మనోజ్ జన్మించారు. సో ఈ విషయం ఒకసారి గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 2015 మేలో మంచు మనోజ్ గారు తను ప్రేమించిన అమ్మాయిని, ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళు వివాహం అయిన తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు కలిసి ఉన్నారు. అంటే 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2019లో ఏదో సమ్ రీజన్స్ వల్ల వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెట్ అయిపోయింది. ఇంకా 2019 నుంచి మళ్ళీ 2023 వరకు మంచు మనోజ్ గారు సింగిల్గానే ఉన్నారు. అయితే మంచు మనోజ్ గారు మళ్ళీ 2023 మార్చిలో, అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ బ్యాక్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ యొక్క సిస్టర్ అయిన భూమా మౌనిక గారిని 2వ వివాహం చేసుకున్నారు. అయితే భూమా మౌనిక కూడా మనోజ్తో 2వ వివాహం అది. అయితే భూమా మౌనిక గారిని మనోజ్ గారు చేసుకునేటప్పుడు భూమా మౌనిక గారికి ఒక 3 ఇయర్స్ కొడుకు కూడా ఉన్నాడు. సో మంచు మనోజ్కి ఆమెతో సెకండ్ మ్యారేజ్, అలానే ఆమెకి మంచు మనోజ్తో సెకండ్ మ్యారేజ్ అది. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక 3 ఇయర్స్ బాబు ఉన్న ఆ అమ్మాయిని అలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని. సో ఆ విషయం మోహన్ బాబు గారికి ఇష్టం లేదు. అంటే ఒక 3 ఇయర్స్ బాబు కలిగి ఉన్న సెకండ్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకున్నాడని మోహన్ బాబు గారికి ఇష్టం లేదు. సో అందుకని మోహన్ బాబు గారు ఆ పెళ్లికి కూడా ఏదో ఫార్మాలిటీగా వచ్చి అలా వాళ్ళకి ఏదో బ్లెస్ చేసినట్టుగా అలా ఒక ఫార్మాలిటీగా కనపడి వెళ్ళిపోయారు. కానీ సరిగ్గా ఇక్కడ నుండి అసలు ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఇలా మంచు మనోజ్ గారు భూమా మౌనికని వివాహం చేసుకున్న తర్వాత నుండి మోహన్ బాబు గారు మంచు మనోజ్ని కంప్లీట్గా దూరం పెట్టేశాడు. అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుండి మోహన్ బాబు గారు మంచు మనోజ్ని కంప్లీట్గా దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. అలానే ఎక్కువ శాతం ఆస్తుల వాటా విషయంలో మంచు విష్ణు గారికి, అలానే మంచు లక్ష్మి గారికి ఎక్కువగా తన ఆస్తుల్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో అప్పుడు కూడా మోహన్ బాబు గారిని తన చిన్న కొడుకైనా సెకండ్ భార్య కొడుకైనా మంచు మనోజ్ గారు ఆస్తుల విషయంలో ఎందుకు వాళ్ళకి ఎక్కువగా ఇచ్చావు, నాకు తక్కువగా ఇచ్చావని మోహన్ బాబు గారిని అడగలేదు. సో అప్పుడు కూడా మంచు మనోజ్ గారు ఏమీ ప్రశ్నించలేదు, కామ్గానే ఉన్నారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మంచు మనోజ్ గారికి ఎవ్రీ మంత్ 10 lakhs అనేది ఒక సోర్స్ రూపంలో మోహన్ బాబు గారు ఇచ్చేవారు. ఎందుకంటే మంచు మనోజ్ గారు ఏం పని చేసినా చేయకపోయినా ఆ మంత్లీ 10 lakhs అనేది ఒక సోర్స్గా అతనికి వచ్చేది. బట్ అది కూడా 6 months నుంచి ఆ సోర్స్ను కూడా కంప్లీట్గా మోహన్ బాబు గారు ఆపేశారని తెలిసింది. సో అలా మంచు మనోజ్ గారికి మోహన్ బాబు గారి నుండి ఎవ్రీ మంత్ 10 lakhs వచ్చేవి. సో వాటిని కూడా 6 months బ్యాకే మోహన్ బాబు గారు ఆపేశారు. సరే, మంచు మనోజ్ గారిని దూరం పెట్టేశారు, ఆయనతో మాట్లాడటం లేదు. వాటా కూడా మంచు మనోజ్కి చాలా తక్కువ ఇచ్చి మంచు విష్ణుకి, మంచు లక్ష్మి గారికి ఎక్కువగా ఇచ్చారు. అలానే ఉన్న ఆ సోర్స్ని కూడా ఎవ్రీ మంత్ మంచు మనోజ్ గారికి వెళ్లకుండా దాన్ని కూడా ఆపేశారు. అయినా కూడా మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారిని ఏమీ ప్రశ్నించలేదు, సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు మోహన్ బాబు గారు ఏమి చేశారంటే, అయితే ఇప్పుడు ఏదైతే శంషాబాద్ దగ్గర మంచు మనోజ్ గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో అది యాక్చువల్గా మంచు మనోజ్ గారిది కాదు, అది లక్ష్మీ ప్రసన్న గారికి మోహన్ బాబు గారు ఇచ్చారు. అయితే మంచు లక్ష్మీ ప్రసన్న గారు 6-7 నెలల నుంచి ముంబైలోనే ఉంటున్నారు. అంటే కంప్లీట్గా 6 to 7 months నుండి ముంబైలోనే స్టే చేస్తున్నారు. సో ఎటు ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది కాబట్టి మంచు మనోజ్ గారి యొక్క ఫ్యామిలీ అయిన భూమా మౌనిక గారు అలానే తన 7 నెలల పాపతో ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ స్టే చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే మంచు లక్ష్మి గారి యొక్క ఇల్లుందో ఆ ఇల్లు ఎటు ఖాళీగా ఉంటుంది కాబట్టి మంచు మనోజ్ గారు మంచు లక్ష్మి గారితో మాట్లాడి ఆమె ఒప్పుకున్న తర్వాతే మంచు మనోజ్ గారు తన భార్యతో ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడే స్టే చేస్తున్నారు. అయితే అది కూడా ఇప్పుడు మోహన్ బాబు గారు తన దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, అంటే మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని ఆ ఇల్లు ఖాళీ చేయమన్నారని. సో దాని గురించి మోహన్ బాబు గారిని ప్రశ్నించడానికే ఎందుకు ఉన్న ఆ ఒక్క సోర్స్ను కూడా ఎందుకు లాగేసుకుంటున్నారు, ఉన్న ఇల్లు కూడా ఎందుకు గుంజేసుకుంటున్నారని దాని మీద అడగడానికే మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అంతేగాని మంచు మనోజ్ గారు ఆయన ఆస్తి విషయంలో అడగడానికి కాదు. దీంతో అక్కడ వాదోపవాదాలతో మంచు మనోజ్ గారు కోపంతో ముందుగా అక్కడ ఉన్న వస్తువుల్ని అటు ఇటుగా పగలగొట్టడం జరిగింది. దీంతో మోహన్ బాబు గారు పక్కన ఉన్న బౌన్సర్లు వాళ్ళ సెక్యూరిటీ పీపుల్స్ని పిలిచి ఆపే ప్రయత్నం చేశారు. సో అలా మంచు మనోజ్ గారికి అలానే మోహన్ బాబు గారి యొక్క బౌన్సర్ల మధ్య అక్కడ చాలాసేపటి వరకు అలా వాదోపాదం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం అప్పుడు మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారి మీద చేసుకున్నారు. అంటే మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని కొట్టడం జరిగింది. కానీ మంచు మనోజ్ గారు మాత్రం మోహన్ బాబు గారి మీద ఎటువంటి చేసుకోవాలా. ఎట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారి యొక్క అనుచరులు కూడా మంచు మనోజ్ గారి మీద చేసుకున్నారు. సో అప్పుడు మంచు మనోజ్ గారికి గాయాలు అయితే బాగానే తగిలాయి.
సో అప్పుడే మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని ఇంటి నుండి బయటికి పంపే ప్రయత్నం చేశారు. సో అది ఎలా అంటే, మోహన్ బాబు గారు ఆ ఇంటి ముందు చైర్ వేసుకొని ఆ చైర్లో కూర్చోనల్లా మంచు మనోజ్ గారిని ఆ ఇంటి నుండి బయటికి పంపించే ప్రయత్నం జరిగింది. సో దీంతో మంచు మనోజ్ గారు తన భార్యతో బయటికి వచ్చేశారు. సో ఇలా తనకున్న డిపార్ట్మెంట్ని, తనకున్న బలాన్ని పెంచుకొని మంచు మనోజ్ గారిని, ఆయన భార్యని విత్ 7 నెలల పసిపిల్లవాడితో సహా మోహన్ బాబు గారు నిర్దాక్షిణంగా వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. అలా మంచు మనోజ్ గారు తన భార్యతో ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసి నేరుగా హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని. అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను, తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. అదే ఈ స్టేట్మెంటు. నేను ఆస్తి కోసమో లేదా డబ్బు కోసమో నేను పోరాడలేదు, నా ఆత్మాభిమానం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను పోరాడుతున్నాను అని మంచు మనోజ్ గారు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా ఇంటి బయట ఒక చైర్ వేసుకొనల్లా మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని ఆ ఇంట్లో నుండి బయటికి పంపించేశారు. అంటే ఆ ఇల్లు ఖాళీ చేయించేశారు. సో అదంతా ఆ రోజు జరిగిపోయింది. అయితే ఇదంతా ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? మంచు మనోజ్ గారి భార్య అయిన భూమా మౌనిక గారిని. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి మంచు మనోజ్ గారు మాట్లాడుతూ, 7 నెలల గర్భిణీ స్త్రీగా ఉన్న నా భార్యని అప్పటి నుండి టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయనే బహిరంగంగా చెప్పారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మంచు ఫ్యామిలీలో ద బెస్ట్ పర్సన్ అంటే మంచు మనోజ్ గారే అంటారు. ఎవరు నోట పలికినా లేదా ఈవెన్ సోషల్ మీడియాలో కానీ సొసైటీలో కానీ మంచు మనోజ్ గారికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు. బికాస్ డౌన్ టు ఎర్త్ పర్సన్, బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగిన వ్యక్తి. అలానే ఫేక్గా కూడా మాట్లాడు, అసలు ఫేక్గా మాట్లాడినట్టు నేను ఎక్కడ చూడలేదు కూడా. అలానే తనకు తాను ఎక్కువగా కూడా ఊహించుకోడు, వాళ్ళ ఫ్యామిలీని ఎక్కువ పొగడ్తలో కూడా ముంచడు, అలానే తనకు తాను ఎక్కువగా కూడా పొగుడుకోడు. సో న్యాచురల్గా ఉంటాడు. సో ఇలా సోషల్ ఇష్యూ మీద ఫైట్ చేసే వ్యక్తే మంచు మనోజ్. సో అలాంటి వ్యక్తి తప్పు చేశాడు అంటే ఇక్కడ ఎవరు నమ్మరు. సో ఇక్కడ అతనికి 99% అన్యాయం జరిగింది. సో దాని మీద అతను పోరాడుతున్నాడు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడుతున్నాడు. సో అంతేగాని ఆస్తి కోసం అయితే కాదు. అయితే మోహన్ బాబు గారు ఎప్పుడూ ఒకసారి చెప్తూ ఉంటారు, మంచు విష్ణు, మంచు మనోజ్ నా 2 కళ్ళు లాంటి వ్యక్తులు అని. సో ఇప్పుడు మోహన్ బాబు గారు మంచు మనోజ్ అనే తన కంటిని తానే పొడుచుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ పొడుచుకోవడం కాదు, ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టేశారు. మెంటల్ టార్చర్ పెట్టడం కూడా జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఆస్తిలో వాటా ఇవ్వకుండా మంచు మనోజ్ గారు ఉంటున్న ఆ ఇంట్లో నుండి కూడా మంచు మనోజ్ గారిని నిర్దాక్షిణంగా పంపించడం కూడా జరిగిపోయింది. ఇంకా ఫైనల్గా ఒకే మాట చెప్తా, ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. కానీ ఆ గొడవలు ఆ ఫ్యామిలీలో 4 గోడల మధ్య ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ 4 గోడల నుండి బయటకు వస్తే, పోలీస్ స్టేషన్ దాకా వస్తే, కేసులు పెట్టుకునే దాకా వస్తే, అప్పుడు ఖచ్చితంగా ప్రజలే చెప్తారు ఎవరు కరెక్టో ఎవరు రాంగో అని. సో ఫ్రెండ్స్, ఇలాంటి టైంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఇంకా మనం దీనికన్నా డెప్త్గా వెళ్ళకూడదు. బట్ నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన బాధ్యత కాబట్టి. బట్ చూడాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో. ఎటు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్నారు కాబట్టి ఈ కేసు అనేది ఖచ్చితంగా కోర్టుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు ఈ ఇష్యూ గురించి అసలు కారణాలు ఏమిటి అనేది రీసెర్చ్ చేసి తెలుసుకున్నదైతే ఇది. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మంచు ఫ్యామిలీ తెలుగు సినీ రంగంలో ఒక ప్రముఖ కుటుంబం. తెలుగు సినీ పరిశ్రమల్లో కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ఖచ్చితంగా మోహన్ బాబు గారు కూడా ఉంటారు.
సో ఆ ఫ్యామిలీ ముద్ర కూడా సినీ రంగం మీద బలంగానే ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీలో బాగా తీవ్రమైన ఆస్తుల గొడవ జరుగుతుంది. నిజానికి ఫ్యామిలీలో గొడవలు సాధారణమే. ఏ సెలబ్రిటీల ఫ్యామిలీలో గొడవలు లేవు? ప్రతి సెలబ్రిటీల ఫ్యామిలీలో అంతర్గతంగా ఏదో చిన్నో పెద్ద గొడవలు ఉంటానే ఉన్నాయి. సో ఇవన్నీ సర్వసాధారణమని మీరు అనుకోవచ్చు. కానీ మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి, రోడ్డు మీదకి వచ్చాయి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాయి, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళాయి, ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకునే వరకు వెళ్ళాయి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకునే వరకు వెళ్ళాయి, బౌన్సర్లని పెట్టి వాళ్ళ ఇళ్లల మీదకి వెళ్ళేంత వరకు వెళ్ళాయి, తండ్రి కొడుకులు తలపడేంత వరకు వెళ్ళాయి, అన్నదమ్ములు కూడా సవాలు చేసుకొని తీవ్రంగా కొట్టుకునేంత వరకు వెళ్ళాయి. సో ఇదంతా కారణం ఏమిటి? అసలు మంచు ఫ్యామిలీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏమి జరుగుతుంది? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ తెలుగు సినీ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీని ఎంతో క్రమశిక్షణకి మారుపేరుగా చెబుతూ ఉంటారు.